ఒకప్పుడు భారీగా ఆస్తులు కలిగి ఉన్న అనిల్ అంబానీ పరిస్థితి ప్రస్తుతం మసకబారింది. ఏకంగా తాను దివాలా తీసినట్లు ప్రకటించుకునే స్థాయికి వచ్చింది. ఇటు కొడుకు కూడా బ్యాంకులను మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే ఈడీ అనిల్ ఆస్తులను 2 మార్లు అటాచ్ చేసింది. దేశంలోనే సంపన్న కుటుంబాలకు చెందిన అనిల్ అంబానీ ఇంతలా దిగజారడానికి కారణం ఆయన చేసిన వ్యాపారాలే అన్నది మార్కెట్ వర్గాల అంచనా. ప్రస్తుతం సెబీ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న ఆయన జీవితం కార్పొరేట్ చరిత్రకి ఒక హెచ్చరిక లాంటిదే. 2008లో అత్యంత ధనికుడిగా ఉన్న అనిల్ కేవలం 15 ఏళ్లలో కిందకు పడిపోయాడు. అనిల్ మొదలుపెట్టిన టెలికాం, విద్యుత్ వ్యాపారాల్లో పూర్తిగా నష్టపోయాడని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 2005లో ముఖేష్ అంబానీతో అనిల్ అంబానీ విడిపోయారు. వారసత్వ ఆస్తులు సమానంగా పంచుకున్నారు. ఆ తర్వాత అనిల్ ఏడీఏ గ్రూప్ ద్వారా టెలికాం, విద్యుత్ సహా మౌలిక రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించారు. తొలుత బాగానే ఉన్నప్పటికీ తర్వాత అవి కాస్త దివాలా స్థితికి వచ్చాయి. ఇక రిలయన్స్ ఆర్కామ్ భారీ అప్పులను మూటగట్టుకుంది. ఒకప్పుడు ఆర్కామ్ దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీ. 2016లో ముఖేష్ అంబానీ జియో మార్కెట్లోకి ప్రవేశించాక ఆర్కామ్ అంతకంతకు నష్టాల ఊబిలోకి వెళ్ళిపోయింది. దేశ విదేశాల్లో అనిల్ అంబానీ లెక్కకు మిక్కిలి అప్పులు చేసినట్లు దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. ఇక పలుమార్లు తమకు ఆస్తులు ఏమీ లేవని కోర్టులకు తెలిపారు. అత్యంత ధనవంతుడిగా ఉన్న అనిల్ అంబానీ కొద్ది కాలంలోనే ఇలా మారిపోవడంపై మార్కెట్ వర్గాలు ఆశ్చర్యం ప్రకటించాయి.